ఎగ్జామ్ హాల్కి ఎట్లా పోతున్నా తెలుసా? ఎగ్జామ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నిద్ర లేచేసి హాల్ టికెట్ తప్ప ఏం తీసుకోకపోతున్నా ఎగ్జామ్ హాల్కి. అది పోయినాక ఒక చదువు బిడ్డ దగ్గర ఒక బ్లూ పెన్ తీసుకొని కోడికి గెలిపేసి వచ్చేస్తుండే. కానీ అట్లా కాదు, బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెడ్ మార్కర్, గ్రీన్ మార్కర్ మొత్తం స్టేషనరీ షాప్ తెచ్చుకుంటుండే. నేను రాసిందే రాస్తుండే. కాకపోతే సైడ్ హెడ్డింగ్ కి రెడ్ మార్కర్ తో హైలైట్ చేస్తుండే, కింద సబ్ హెడ్డింగ్ ఏమో గ్రీన్ మార్కర్ తో హైలైట్ చేస్తుండే. ఇక మార్జిన్స్ ఏమో మొత్తం బ్లాక్ పెన్ తో కొడుతుండే. ఎగ్జాక్ట్లీ. ఈ కాన్వర్సేషన్ వినడానికి ఫన్నీగా ఉన్న మన క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ కి పనికొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా? పాయింట్ నెంబర్ 1, ఆన్సర్ షీట్ మీ చేతికి వచ్చిన తర్వాత మార్జిన్స్ ఖచ్చితంగా కొట్టండి. పాయింట్ నెంబర్ 2, మీరు ఏదైనా ఒక ఆన్సర్ రాద్దామని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా కీవర్డ్స్ ని హైలైట్ చేయండి. సో దట్ ఆన్సర్ మొత్తం చదివే పని లేకుండా మెయిన్ కీవర్డ్స్ తో మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్ గా ఉండాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి అనేది భ్రమ. అంతే, మీరు రాసిన ఆన్సర్ చదివినప్పుడు అర్థమైతే సరిపోతుంది, కొట్టువేతలు అవేవి లేకుండా నీట్ గా ఉంటే సరిపోతుంది. ఈ కాన్వర్సేషన్ లో లేనిది మీరు ఎగ్జామ్ లో యాడ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా? టైం మేనేజ్మెంట్. ఏ సెక్షన్ కి ఎంత టైం యూజ్ చేయాలి అనేది ఒక ప్రాపర్ స్ట్రాటజీతో మీరు ఎగ్జామ్ ని రాయండి. బై మార్క్స్ మీవే.